ప్రభుత్వాల ద్వారా ఏ అవకాశం ఉన్న రైతులకు వాళ్ళకు వచ్చేటట్టు మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి. మన కోసం కాదు, మనం వారి కోసమే మనల్ని ఎన్నుకున్నారు. మనం 5 సంవత్సరాలు మాత్రం వాళ్ళ కోసమే పనిచేయాలి. అంతే తప్ప మనం ఓట్ల కోసం ఇంత ఖర్చు చేసినాము కదా అంటే, మనం ఓట్లకు డబ్బులు తీసుకుంటేనే వాళ్ళకు ఆ స్వార్థం అనేది వస్తుంది. మనం ఇవాళ ఓటేసినప్పుడు డబ్బులొద్దు, నాకేమొద్దు, మా గ్రామానికి నాకేం అవసరం వచ్చినప్పుడు మాట తీయకుండా చేస్తే చాలు, మేము మీకు ఓటేస్తాము, మాకు అవసరం చేయాలని మీరన్న రోజే గెలిచిన వ్యక్తి కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న సొమ్ములు ఆస్తులు అన్నీ అమ్మేసి భార్య పిల్లల ఈ నగలన్నీ తాకట్టు పెట్టి మీ ఓట్ల కోసం అని ఖర్చులు చేసి అంత చేసినా కూడా గెలుస్తాడో లేడో అనే గ్యారెంటీ అయితే లేదు. కానీ ఒకవేళ గెలిస్తే ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోవాలని ఉంటుంది. ఎవరైనా అంతే, ఎవరికైనా అలాగే ఉంటుంది. అలాగే ఒకవేళ ఓడిపోతే అతని పాపం కూడా మనకు తాకుతుంది. ఎందుకంటే అరే మనకి ఇచ్చిండు, వాళ్ళు మొత్తం చేసుకుని పోయిండు అనేది కూడా అది మనకు తాకుతుంది. అందుకనే ఎవరిది తీసుకోకండి, ఎవరితోటి ఏం అవసరం లేదు. మన రాజకీయం అంటే మన గ్రామానికి ఒక అధికారి కావాలి, ప్రజాప్రతినిధి ఉండాలి, గ్రామానికి మంచి చెయ్యాలి, అంతే. అదే ఒక్కటే మనకు కావాలి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. అంతే తప్ప ఇచ్చే డబ్బుల మీద చేసి ఎవరి పాపాలు ఎవరి మూట కట్టుకోవాల్సిన అవసరం లేదు. వారికి మనం ఫ్రీగా ఓట్లేసి గెలిచిన తర్వాత వాళ్ళని కాలర్ బట్టి మనం అడిగేటట్టు, అసలు ఎందుకు చేయట్లే, ఎందుకు మేము చేసింది ఏంది మన గ్రామానికి, అసలు ఎందుకు మీరు ఏం చేస్తలేరు, మేము ఓటుకి ఏం తీసుకోకుండా మిమ్మల్ని నమ్మి చేసినాం, మీరేం చేయాలనుకున్నారు. అందుకనే మనం ఎన్నికల ముందు మనకు ఓటు కోసం మన ఇంటికి వచ్చినప్పుడు పలానా వ్యక్తి నిలబడుతున్నాడంటే మీరేం చేస్తారు, 5 సంవత్సరాలు మీరేం చేస్తారు, మా కోసమైనా చేసేది ఉందా, మీకోసమేనా అనేది మనం ముందే వాళ్ళు అడగడం వల్ల రేపు అడిగే హక్కు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో కూడా ఇంకోసారి వాళ్ళే పోటీ చేయరు. మనం ఇవాళ మన అవసరం కోసం మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే ఆ తర్వాత వాళ్ళు చేయాలని గ్యారంటీ ఏముంది? అడుగుతాడు, మీరు నాకేమైనా ఫ్రీగా వేసిర్రా, నేను ఎందుకు చేయాలి, నా డబ్బులు నాకు రావద్దా, నాకేమైనా జీతాలు వస్తాయా, నాకేమనని 100 ప్రశ్నలు వస్తాయి. అందుకనే ముందు అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశం వచ్చిన రోజే వాళ్ళకు మనం నీగో ఎందుకు ఓటేస్తున్నాం, మాకేమొద్దు, ఫలానా చెయ్యాలి అని చేసిన తర్వాతే మీరు ఓటేయండి. అప్పుడు అడిగే అర్హత ఉంటుంది. అందులో కూడా నమ్మకంగా చేస్తా అని మీ ముందు హామీలు పెట్టిన అతనికి అది చేస్తాడా లేదా అని ఆ హామీ తీసుకునే చేయండి. ఏదో చేస్తా అంటే నోటి మాటకు చేస్తా అని కాదు, ఖచ్చితంగా చెయ్యాలి అని. మా గ్రామంలో నేను ఇలా అనుకునే నేను ఎన్నికల్లో వెళ్ళబోతున్నాను. మిగతా వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాకు ఆ డబ్బు లేదు, నాకు సపోర్ట్ లేదు, నా వెనక ఎవరు రారండి. వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తే తాపిస్తేనే వస్తారు. ఆ వెనకొచ్చే 10 మంది కోసమో లేకపోతే ఇక్కడ మనం తాపించడం, మన మాట విని అవతల తాపించినాక అవతల మాట వినేటోడు నిర్ధారించేటోడు కాదండి ఓటమిని, గెలుపైనా సరే. గ్రామాలలో మనం చేయాల్సిన మంచి పనులే వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. మహిళా ఓటర్లు కానీ బాధ్యత, కుటుంబ బాధ్యత, ఇంటి బాధ్యత, సొసైటీ గురించి తెలిసిన వాడు మనకు ఖచ్చితంగా ఓటేస్తారు. ఆ ఓటర్తో మనం గెలుస్తాం. కానీ ఎవరు తాపిస్తే వాని దగ్గర మాట్లాడేటోడు, ఎవడి ఉంటే వానికి జై కొట్టేటోడు మాత్రం మన గెలుపోవటమని ఎవరు ఆపలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప నా వెనక ఎవరు రాలే, అవతల వెనక బాగా పోతున్నారంటే వాళ్ళు వేస్తారని గ్యారెంటీ లేరండి ఓటు. ఎందుకంటే గ్రామాలలో తెలుసు కదా, ఏమంటే కుడుం అంటే పండుగ, అంతే ఇక. అందుకే అక్కడ వరకే మనం దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఓడిపోయినా పర్లేదు, తీసుకోండి. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేయాలనుకున్న ఎన్నికల్లో దిగుతున్నా, సరే ఓడిపోయినా నేను ఆనందంగా స్వీకరిస్తా, అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తా, అంతే. ఈ 2 మాటలు. నేనేం చేయదలుచుకున్నానో మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీరు సర్వే చేసుకోండి, అన్నీ ఒకటి రాసుకోండి. దాని తర్వాత కాలపత్రాలు కొట్టించండి, ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి పంచండి. ఇక నేను చేయదలుచుకున్న ఒక 2-3 పనులు చాలు, ఎక్కువ అవసరం లేదు. అది కూడా ప్రతి ఒక్కరికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ మెచ్చుకునేటట్టు మీ సమస్య ఏందో వాళ్ళకు గ్రామాల్లో చేస్తే వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తారు. ఏదో చేయాలంటే డబ్బులు ఉన్నాయి బాగా మస్తా అంటారు, తీసుకుంటారు. లేనుడు లేడు కదా పాపం వేయాలనుకోండి, మనిషి ఆలోచన అని చెప్పలేము. ఓటింగ్ అనేది చాలా సైలెంట్గా జరుగుతుంది, ఎవరు దాన్ని డిక్లేర్ చేయలేరు. ఎందుకంటే పోరాడితేనే తెలిసేది. ఎన్నికల్లో మీరు దిగి మీరు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి పోయి మీ తరఫున బాధలు, మీరు చేయాల్సిన పనులు చెప్తే వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు ఏది కూడా నెగిటివ్ తీసుకొని మీరు వెనకడుగు వేయకండి. డబ్బు కావాలి, సపోర్ట్ కావాలి, ఏది అవసరం లేదు. అందుకనే కదండి రాజ్యాంగం ఎట్లా కల్పించారంటే, మనకు ఎవరైనా సరే పార్టీ గుర్తు లేకుండా ఓటు హక్కు ఇచ్చింది. అలాగే పోటీ చేయండి,
గ్రామాభివృద్ధి చేసుకోండి అనే పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని లోకల్ గుర్తులు అనేది ఇచ్చిర్రు. ఎందుకంటారా, వ్యక్తిని చూసేయండి, గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి, దేశంలో మార్పులు రావాలంటే గ్రామాలే పట్టుకొమ్మలు, అక్కడి నుండే ఆదర్శంగా మంచి నేత బయటికి వస్తాడు అనేది తెలుసు కాబట్టే గ్రామాలలో పార్టీ గుర్తులు పెట్టరు. అది గుర్తుపెట్టుకోండి. పైన అధికార పార్టీ ఉంది, ఆ నాయకుడు ఈ నాయకుడు అనేది చూడరండి. గ్రామాల స్థాయికి వచ్చినప్పుడు అక్కడ వ్యక్తి మనకు చేస్తాడా చేయడా, అతని దగ్గర అంత ఉందా లేదా, అతడు అన్నే మాటలు చేస్తాడా అనేది కూడా చూస్తారు. పైసలు పంచేటోళ్ళ దగ్గర తీసుకుంటారు, పైసలు వద్దన్న దగ్గర కూడా వేయరని కాదు. అసలైతే గుర్తుపెట్టుకోండి, పైసలు తీసుకొని ఓటేయకండి, మందు తీసుకొని ఓటేయకండి. మీకు ఓటు హక్కు అనేది చాలా విలువైనది. దాన్ని ఎలా వాడుకోవాలో ఖచ్చితంగా చాలా మందికి తెలుసు. ఇప్పుడు కూడా మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. దయచేసి ఓటు మాత్రం వినియోగించుకోండి. అందరూ ఓటేయండి. మీ దగ్గర నిలబడ్డ వ్యక్తిని చూసి ఓటేయండి. అతను చేయగలగాలి చూడండి. అతడు చేసే హామీలు ఉంటే, మీలో ఎవరైనా నిల్చునేటోళ్ళు ఉంటే మీరు సూటిగా మీ ఓటర్లకు మీ గ్రామంలో ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మీరు చేయవలసింది చెప్పండి. పోటీ చేయండి. ఈసారి కాకుండా ఇంకోసారి కాకుండా ఇంకోసారి అయితేనే ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు, అరే పలానా వ్యక్తి మిమ్మల్ని ఓడగొట్టినా కూడా ఓడిపోయినా, అరే అతను చేస్తే ఏమైనా చేసేవాడేమని ఎవరో ఒకరు అనుకోకుండా ఉండరు, అనుకుంటారు. ఎందుకంటే ఆలస్యమైనా సరే వాళ్ళు నిజం తెలుస్తుంది. మీరు దాన్నే అదే డిక్లేర్ అయిపోయి అదే ఫైనల్ అయితే అనుకోకండి. విన్నారు కదా. ఇంకా చాలా ఉన్నాయండి మీ గ్రామంలో, మీకు అర్థమవుతుంది మీరు చేయవలసింది. నేను నా గ్రామంలో చేయవలసింది కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి అయితే చెప్పేసిన, ఇంకా కొన్ని చెయ్యాలి. ఇంకా చాలా ఉన్నాయి. అభివృద్ధి అనేది అన్నీ ఒక ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు కూడా మన గ్రామాల్లో అందుబాటులో వచ్చేటట్టు కూడా మనం అక్కడ చేసుకోవాలి. ఎందుకంటే మన గ్రామ అభివృద్ధి కావాలంటే రోడ్లు ప్రతి ఒక్కటి ప్రభుత్వ దృష్టిలో పడాలంటే అవి కూడా ఉండాలి. ఏమైనా ఏసీ గోదాము లాంటివి పెట్టియాలి, లేకపోతే ప్రభుత్వ ఆఫీసులు ఏమైనా కట్టించాలి. ఏదో ఒకటి చిన్నది ప్రభుత్వ సంబంధించింది ఏదైనా బ్యాంకు లాంటిది, సహకార బ్యాంకులు కానీ, లేకపోతే మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఎరువులు వచ్చేటివి కానీ, ఇలాంటి ఏదైనా ఒకటి చేయడం వల్ల సరే గ్రామానికి రాకపోకలు అనేది వస్తాయి. గ్రామంలో ప్రభుత్వ ఆఫీస్ ఉన్నది కూడా వస్తుంది. అందుకని ఇలా చేయండి. ఈ వీడియో నేను ఏదో ఒక పార్టీకి ఏదో ఒకరి వ్యతిరేకం కాదు, ఎవరికో ఒకరి వ్యతిరేకం కాదు, లేకపోతే ఎవరిని కించపరచాలనేది కాదు. రాజకీయంగా యువత రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. నేను పోటీ చేయాలంటే నాకు డబ్బు ఉండాలి, పరపతి ఉండాలి, ఒక పార్టీ అండ ఉండాలి అనేది అవాస్తవం. అలాంటి వారికి నేను చైతన్యం తేవాలని వీడియో చేస్తున్నాను. నాకేం రాజకీయ వారసత్వం లేదు, నేను ఇంతకుముందు ఏమైనా పార్టీలలో పోటీ చేసింది లేదు, నాకు ఏది లేదండి. కావాలంటే మా గ్రామంలో ఉన్న సమస్యల మీద మా గ్రామాన్ని అభివృద్ధి తేవాలని ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటున్నాను. అంతే. నా లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు నేనిచ్చే సలహా కూడా ఇదే, పోటీ చేయండి, ఓడిపోయినా పర్లేదు. మిమ్మల్ని నమ్మి 10 ఓట్లు పడ్డా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నేనేం చేయకుండా, ఏం ప్రలోభాలు చేయకుండా నాకు 10 మంది నన్ను నమ్మిర్రు చాలు అని కాళ్ళ ఎగరేసుకొని తిరగండి. డబ్బులు పంచినోడు డబ్బులు పంచినా ఎందుకు వేయాలనుకుంటా మాటలు అనుకుంటా పోతాడండి. కానీ ఏమి అని మనం అభిమానంతో గెలిపించారు, సరే మీ నమ్మకం కోసం మళ్ళీ నేను వేచి చూస్తా అన్నట్టే తిరగండి తప్ప అయినప్పుడు కూడా మనం వాళ్ళ గురించి ఏమనొద్దు. ఎందుకంటే ఒకటేసారి గెలవాలంటే మంచి వాళ్ళే ఓడిపోయారు. మీ న్యూస్లు చూస్తారు, ఎన్నో చూస్తారు, టీవీలలో చూస్తారు. మంచి వాళ్ళే ఎన్నో చోట్ల ఓడిపోయారు. ఒకటేసారి గెలవాలంటే గెలవరు. స్థానిక ఎన్నికలు కాబట్టి మనల్ని చూస్తారు, మన గురించి తెలిసి ఉంటుంది. మనం నిత్యంగా వాళ్ళతో కళ్ళ ముందు వాళ్ళకు అవసరమైన అన్ని విధాలా మనం వాళ్ళకు కనిపిస్తే, వాళ్ళకు నమ్మకం కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. ఏదో ఎన్నికల ముందు హడావుడి చేసేటోళ్ళు వేరే ఉంటారు, ఎప్పుడు ఒక లెక్క ఉండేది కూడా జనాలు చూస్తూనే ఉంటారు. అందరికీ అన్నీ తెలుసు. మన గురించి అందరూ మనం మీద పడి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏంటిది అనేది వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందు మనం పుట్టి పెరిగినాం కాబట్టి ఎవరు ఏందనేది వాళ్ళకి అంచనా ఉంటుంది. ఏదో మనం చేసినాం కదా, అది చేసినామని ఏముండదు. అందరు గుర్తుపెట్టుకొని ఓటు అందరు వినియోగించుకోండి. ప్రలోభాలకు పోకండి. డబ్బులు అవి ఇవి అనేది శాశ్వతం కాదు. మంచి నాయకుడిని ఎన్నుకోండి. మీ గ్రామంలో కూడా యువత మద్యానికి దానికి దీనికి బానిసయి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకొని అనవసరంగా ఎన్నికలకు కూడప్పుడు కేసుల పాలైతే కూడా బయటికి రావడం చాలా కష్టం. ఎవరో గెలుస్తాడు, ఎవరో అధికారాలు అనుభవిస్తాడు, ఎవరో ఏదో కానీ ఎవరో స్వార్థం కోసం, ఎవరో లాభం కోసం మీరందరూ మీ జీవితాన్ని, మీ కుటుంబ పరువును బయట వేసుకోకండి. ఆ రోజు తాపిచ్చి ఏదో గొడవ చేయి, ప్రత్యర్థి మీద గొడవలు చేయి అని ఎన్నికల కోడ్ సమయంలో అయ్యే కేసులు సామాన్యంగా పోవండి. చాలామంది తెలియదు, తెలిసి కూడా చెప్తున్నాను.
ఎందుకంటే చాలా విలువైందండి కాలం. ఒక్కసారి క్షణికావేశంలో మనం చేసి ఏమైనా తప్పుడు నిర్ణయాల వల్ల తాగిన మత్తులో కేసులలో ఇరుక్కుంటే పెద్ద ప్రాబ్లం. ఎవరో గెలుస్తాడు, ఎవడో ఓడిపోతాడు, ఎవరో బలవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ ఓటు వినియోగించుకోండి. మా గ్రామాలలో మాత్రం మంచి వ్యక్తిని ఓటు చేసుకోండి. మీ గ్రామ పరిస్థితి చూసి ఒక మంచి కార్యక్రమాలు రాసుకొని ప్రజల్లో చేరేటట్టు చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే 98% మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం ఏం లేదు. నేనేదో ఈ ఛానల్ స్టార్ట్ చేసింది డబ్బులు వస్తాయనో లేకపోతే ఏదో సెలబ్రిటీని అయిపోయి ప్రోగ్రాంలలో పోవడానికి కాదండి. నేనేమన్నా నా ఛానల్ ద్వారా ఏమైనా వస్తే ఇక్కడ నా గ్రామంలో కానీ ఇంకెక్కడైనా వేరే చోట్ల కానీ మీ నా ఈ యూట్యూబ్ కుటుంబం ద్వారానే నేను ఈ స్థాయిలో ఉన్న ఈ చేయడానికి కూడా వాళ్ళే అని నేను మీ అందరినీ నేను గుర్తు చేసుకుంటూ వీడియోలు చేస్తా. పేద రైతులైనా సరే, పేద గ్రామంలో ఎవరైనా ఉన్నా కూడా అలాంటి పనులకే తప్ప నా స్వలాభం కోసం లేదని. మా తండ్రి ద్వారా ఉన్న భూమి అది నాకు చాలండి. అక్కడ వరకే మాకు చాలు. నాకేదో చేసే కాలం లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి. ఈ యూట్యూబ్ ద్వారా ఇదొక ఇదొక మంచికి ఇదొక దారి అని అందరు కూడా అర్థం కావాలి. ఇందులో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. నా వీడియోలో ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి. ఏమైనా కొంచెం తెలిసి తెలవని అవగాహన లేకుండా కూడా కొన్ని ఏమైనా ఉంటే, అంటే చట్టపరమైన కానీ ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మాత్రం నేను ఏదో ప్రిపేరే చేయలేదు. నా సొంత ఆలోచనతో మీతో పంచుకుంటున్నాను. ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించండి. నేను చెప్పేది ఒకటే కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పేది ఒకరి గురించి కాదు, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవడం కోసం నా ఆలోచనలు అనేది మీ ముందు నేను పెడుతున్నాను. నేనే పెద్ద మేధావిని కాదు, నేను పెద్ద చదువుకొని అయితే లేను. వ్యవసాయం చేసుకుంటున్నా, గ్రామాల్లో ఉంటున్నా, ఏదో కొంచెం చదివాను అనుకోండి, లోక జ్ఞానం తెలిసేటట్టు. సరేనా ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా రాజకీయంగా మీ పక్కన ఎవరైనా ఉంటే అతన్ని తక్కువ చేయకండి, హేళన చేయకండి. అరే వీడు గెలుస్తాడట్రా, వీడు పోటీ చేస్తాడట్రా అనేది ఎవరు లేదండి. ఎందుకంటే దానికి ఒక అర్హత అనేది లేకపోతే దానికి ఒక డిగ్రీలు అవసరం లేదు. ప్రజాసేవ దీని అందుకనే క్వాలిఫికేషన్ ఏం పెడతలేరు. లోకజ్ఞానం తెలవాలి, మంచితనం, మానవత్వం అనేది ఉంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. మన స్నేహితుడు ఎవరైనా ఉన్నానుకోండి, ఎవరైనా నేను రాజకీయంగా నేను చేస్తా అంటే సపోర్ట్ ఇవ్వండి. అరే చేయరా, నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర ఆ సత్తా ఉంది, మేము ఉన్నాం అని చెప్పండి. మాట సహాయం, డబ్బు సహాయం చేయకుండా మాట సహాయం చేయండి. అదే మీరు ఎగ్జాంపుల్ ఏమైనా ఆన్లైన్ అయినా బుక్ చేశారనుకోండి, రివ్యూస్ చూస్తారు. రివ్యూస్లలో ఒక 50 మంది బాగుంది ఒక వస్తువు అంటే మీకేమనిపించదు. ఒక్క వ్యక్తి బాగలేదని అనుకోండి, ఆ 50 మంది మీరు పట్టించుకోరు. ఆ ఒక్క వ్యక్తి వద్దు అన్నదే మీ మైండ్లో బలంగా ఉంటుంది. అబ్బో ఈ వస్తువు మంచి కాదేమో, వద్దన్నాడు కదా అని. అంటే చెప్పి మంచిగా ఉన్న 50 మంది చెప్పిందంతా మనకు ఉండదండి. అందుకనే అతను కూడా అనిపిస్తుంది, అరే నేను పోటీ చేస్తాను కానీ ఇట్లా అన్నాడు కదా అని. ఆ కుంగుబాట అనేది రేపు అతనికి చాలా మానసికంగా దెబ్బతీస్తుంది. అందుకని మాట సహాయం చేయండి. అతనికి గెలవాలా లేదనేది అది ఓటర్ల నిర్ణయం. ఏమైందో తెలియదు, అది మన చేతుల్లో లేదండి. ఆ టైం వరకు ఆ బ్యాలెట్ పేపర్ తీసుకుని దాని మీద గుర్తు మీద వేసేంత వరకు కూడా వాళ్ళకి చెప్పలేం ఏ టైం ఎలాంటిదో, ఎలా కలిసి వస్తుందో తెలియదు. పోటీ చేస్తేనే అంతే తప్ప ప్రలోభాలకు నామినేషన్ ఉపసంహరించుకోవడం కానీ, భయపెట్టించిన డబ్బులకు ఆశపడి చేస్తే జీవితంలో గ్రామంలో మిమ్మల్ని ఎవరు నమ్మరు. డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిండు, ఉపసంహరణ చేసుకున్నాడు, పోటీకి రాకుండా పోయిండు అనేది మాత్రం ఒక చరిత్రలో అదొక పేరు నిలిచిపోతుంది. తరతరాలుగా చెప్పుకుంటారు, అమ్ముడు పోయిండ్రా, ఆడు ఏమి ఇవ్వకున్నా కాళ్ళు పట్టుకొని ఉపసంహరించుకో ఈ ఒక్కసారి అంటాడు. రేపు తర్వాత పోయి నేను డబ్బులు ఇచ్చినా అంటాడు. ఇవన్నీ ఎందుకు? ఒకవేళ మీరు గట్టిగా పోటీలో ఉంటా, ఎన్నికల్లో నేను పోటీ చేస్తా, ఓడిపోయినా పర్లేదు అనుకుంటే అలాగే నామినేషన్ ఉంచండి. నాకు రాజకీయాలు వద్దంటే అసలు నామినేషనే వేయకండి. ఒకవేళ మీకు మంచి వ్యక్తి అనిపిస్తే, కొత్తగా మంచి చేస్తాడు అనిపిస్తే ఏకగ్రీవం చేయడానికి చూడండి. ఏకగ్రీవం అంటే చాలామంది అవతల వ్యక్తి వింటాడు, లేవు అవతల వ్యక్తి కొన్ని డబ్బులు కావాలంటారు. కాబట్టి ఎక్కువ శాతం వేరే ఉంటాయి. కలిసి ఉన్న ఆదర్శ గ్రామాల ఆలోచనలు వేలు ఉంటాయి. కొన్ని గ్రామాలు కుంకటిపేల నుంచే కదిలించాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిటి నుంచి సాంప్రదాయంగా గొడవలు, రౌడీజాలు, అరాచకాలు అవి తీసుకొని అక్కడ ఏకగ్రీవం కాకుండా కూడా పోటీకి మరి నామినేషన్లు వేసుకొని ఏదో చేసేటి ఉంటాయి. అన్ని గ్రామాలు ఒక లెక్క ఉండదు, ఎందుకంటే మన చేతి ఒకలా లేవు కాబట్టి అన్నిటినీ ఉంటాయి. కాబట్టి అలా కూడా జరగవచ్చు. ఆదర్శన్న గ్రామం అయితే అది ఏకగ్రీవంలో అవుతాయి. అది ఒకసారి మనం ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనం మంచి చేయాలన్న వ్యక్తి అనేది మార్చవచ్చు. గ్రామాల్లో ఉన్న పద్ధతులన్నీ మార్చవచ్చు, అన్నీ మార్చిన తర్వాత మీ గ్రామం కూడా ఆదర్శ గ్రామం అవుతుంది. ఓకేనా అండి? వీడియో బాగా లాంగ్ అయింది అనుకోకండి. ఇంత ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా పనికొచ్చేటి నేను చాలా వీడియోలు చేసి పెడతాను. ఇంతకుముందు నేను స్టేటస్లు పెట్టేది అవి ఇవి కొటేషన్లు కానీ ఇంకేమైనా నలుగురు సంబంధించినవి. అయితే చాలామంది నాకు రిప్లై ఇచ్చేది ఏమని అంటే నువ్వు బాగా రాస్తున్నావు, నీ ఆలోచనలు బాగున్నాయని నాకు చాలామంది సపోర్ట్ చేసేది నా స్టేటస్ చూసి. వాళ్ళని చూసిన తర్వాతనే నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు టైంపాస్ కోసం ఛానల్ స్టార్ట్ చేశాను, చాలా సంవత్సరాలు అయింది. కానీ ఏదో అప్పుడు దానికి ఒక అర్థం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఒక సంకల్పంతో అయితే ఛానల్ స్టార్ట్ చేసిన. నా యూట్యూబ్ ఫ్యామిలీ సహకరిస్తుందనే ఒక గట్టి నమ్మకంతో అయితే ఉన్నా. అది నాకు మీరు ఎప్పుడు ఉమ్ము చేయరని నాకు తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్. అయిన వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేసుడు, షేర్ చేసేది అట్లా ఉండదు. ప్రతి ఒక్కసారి అయిన వాళ్ళలో అదొకటి ఉంటుంది లేండి. ఎవరైనా బాగుపడాలన్నా పైకి రావాలని సపోర్ట్ ఉండదు. నాకు మీ సపోర్ట్ ఉంటే చాలు. అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు కూడా అయిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏది ఉండదు. అది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉన్నదే. బయటి కుటుంబాన్ని నమ్ముకోండి, బయట వాళ్ళే ఎప్పుడు మనోళ్ళు అవుతారు, మనోళ్ళు ఎప్పుడు బయట వాళ్ళు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా. పైకి మాట్లాడతారు, తెలుసుకోవడానికే వస్తారు, అన్నీ చూస్తారు తప్ప మనస్ఫూర్తిగా వచ్చేటోళ్ళు ఉండరు. మన బయట సర్కిల్లో మనకు నచ్చిన వాళ్ళు, మన వాళ్ళకి ఏ సాయం చేయడం వాళ్ళు చేయకుండా మన మాట మర్యాద బట్టి వాళ్ళే అభిమానులు ఉంటారు. మంచి వ్యక్తి అనేది మనం సంపాదించుకుంటే బయట వాళ్ళే మనకు అన్నీ చేస్తారు. మన యూట్యూబ్ కుటుంబమే నా కుటుంబం. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. ఎందుకంటే ఇప్పుడు చెట్లకు యూరియా వేయాలి, బోండా స్టేజ్లు వచ్చినాయి. 2 బస్తాలు తీసుకొచ్చిన, మీతో మాట్లాడాలి అని అనుకున్నా, మాట్లాడి వీడియో చేస్తున్నాను. యూరియా వేయాలి, 2 బస్తాలు ఉన్నాయి. వేసిన తర్వాత మళ్ళీ తర్వాత చూస్తే వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.